నమస్తే. కర్నూలు జిల్లా పోలీసులపై ఇంటెలిజెన్స్ విభాగంపై మంత్రి టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులపై ఉండే శ్రద్ధ రౌడీలపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ముఖ్యంగా ఈ వ్యవస్థలను ప్రశ్నించడానికి ప్రధాన కారణమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల టీడీపీ పార్టీకి చెందిన ఇంతియాజ్ అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు. హత్య అవుతుందని ముందుగానే తెలుసని, అది పోలీసులకు కూడా తెలిపానని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆయన హత్య కాబడక ముందే సోషల్ మీడియాలో ఇంతియాజ్ రిప్ అనే పోస్టర్ వైరల్గా మారిందని, అలా సంఘటన జరుగుతున్నా సరే పోలీసులు ఆ పోస్ట్ను చూసైనా ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు, ఎందుకు ఆ పోస్టులు పెట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోలేదు, తనకున్న సమాచారం ఎందుకు మీకు లేదని అధికారులను ప్రశ్నించారు. ఇంతియాజ్ది దారుణ హత్యని, ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని, దీని వెనక వైసీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. ఇంతియాజ్ చేసిన నేరం అంటూ ఏదైనా ఉందంటే హంద్రీ నదిపై ఉన్న అక్రమ కట్టడాలను ప్రశ్నించడమే. అక్కడ ఉన్న అక్రమ కట్టడాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళపైన ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి గాను గతంలో థ్రెటనింగ్స్ వచ్చినా సరే ఇంతియాజ్ బలంగా నిలబడ్డారని గుర్తు చేశారు. అలా పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఆ కట్టడాలపై చర్యలు తీసుకోకపోగా ఫిర్యాదు చేసినందుకు గాను ఇంతియాజ్పై అత్యంత దారుణంగా ఇంతియాజ్ని హత్య చేశారని గుర్తు చేశారు. మరి అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది? ఇన్ని సంఘటనలు జరుగుతున్నా సరే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అన్న విషయాలపై ఉన్న శ్రద్ధ, రౌడీలు ఏం చేస్తున్నారు, నగరంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, రౌడీలు ఏమైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందా, ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు అన్న విషయాలపై పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగం సంయుక్తంగా ఎందుకు నిఘా పెట్టలేకపోయావని మంత్రి టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్య కేసులో వైసీపీ శ్రేణులే ఉన్నారంటూ మంత్రి టీజీ భరత్ ఆగ్రహించారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో ఇలాంటి ఘటనలు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని స్పష్టం చేశారు. ముఖ్యంగా టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కేవలం కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తులే ముగ్గురు హత్య కాబడ్డారని గుర్తు చేశారు. ఇంతమంది హత్య జరుగుతున్నా సరే పోలీసులు ఏం చేస్తున్నారు, నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది అని ప్రశ్నించారు. ఒక ఘటన తర్వాత పోలీసులు అప్రమత్తమై మరొక ఘటన జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న ఘటనలపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గతంలో రౌడీయిజం ఏలుతున్న కర్నూలులో అప్పటి సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు రౌడీయిజాన్ని రూపుమాపి శాంతి భద్రతలను నెలకొల్పారని గుర్తు చేశారు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ రౌడీయిజాన్ని తీసుకొస్తామంటే కుదరదంటూ వైసీపీ నేతలకు మంత్రి టీజీ భరత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కర్నూలు జిల్లా హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులపై, అధికారులపై, ఇంటెలిజెన్స్ విభాగంపై మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.